హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అయితే నేను నా ఫ్రెండ్ సరదాగా కూర్చుంటాం అనమాట. అదైతే ఎప్పుడు డ్యూటీ చేస్తుంది, వాళ్ళు నైట్ డ్యూటీ చేసిద్ది. పగలేమో అలా అని పనికి వెళ్తాడు, నైటు ఏమో పనికి వెళ్ళి వచ్చిద్ది. కానీ వాళ్ళ ఆయనకి ఆమెకి మాట్లాడుకునే తీరుబడి ఉండదు అనమాట. మధ్యలో వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్తారు, మధ్యలో వస్తారు. కానీ వాళ్ళ ఆయన కొంచెం టైం దొరికితే సరే వాళ్ళ ఆవిడతో మాట్లాడాలి అని అనిపించదంట. దీనికేమో వాళ్ళ ఆయనతో మాట్లాడాలి, సరదాగా ఉండాలి అనిపించిద్దంట. అవన్నీ నాకు చెప్పి బాధపడిద్ది ఒక్కోసారి. కానీ అయితే మళ్ళీ ఏమైంది, ఇప్పుడు నువ్వు డ్యూటీకి వెళ్తున్నావు, నీ పిల్లలు నీతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మీ ఆయన మాట్లాడిపోతే నీకేమైంది, చక్కగా ఉండొచ్చు కదా అంటే, మీ ఆయన కూడా అట్టాగే చేస్తాడా అని నన్ను అడిగింది. కాదు, మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, మా ఆయన నన్ను వదిలిపెట్టి అస్సలు వెళ్ళడం అని నన్ను అడిగింది. నువ్వేం మందు పెట్టావు మీ ఆయనకని అని నన్ను అడిగితే, మా ఆయనకైతే ఏం మందు పెట్టలేదు, మా ఆయన చాలా మంచోడు, నేనంటే చాలా ఇష్టం అనమాట అని నేను చెప్పాను. ఇవన్నీ సరదాకు అనమాట ఫ్రెండ్స్. ఇస్మంటి మీ ఇంట్లో ఉంటే మీ భర్తల్ని మీరేం చేస్తారు, మీరు ఎలా డీల్ చేస్తారు అన్న ఒక చిన్న కాన్సెప్ట్ మీద వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.